హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సమ్మర్ స్పెషల్ రెసిపీ ఫ్రూట్ కస్టర్డ్ని ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక హాఫ్ లీటర్ దాకా పాలను తీసుకుని అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ పాలను తీసి పక్కన పెట్టుకోండి. అది ఎందుకో నేను మరీ చెప్తాను. అండ్ మిగతా పాలన్నీ ఇలా చక్కగా కాంచుకోండి. చూసారా, పాలన్నీ కూడా చక్కగా బాయిల్ అయిపోయాయి. సైడ్కి ఒక లేయర్ అనేది కూడా ఫామ్ అయిపోతుంది. ఈ టైంలోనే ఇంతకుముందు 4 టేబుల్ స్పూన్ దాకా పాలను తీసి పక్కన పెట్టాం కదా, ఇప్పుడు అందులోకే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ని తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది మనకు ఈజీగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న పాలను పక్కన పెట్టుకోండి. ఆ విధంగా కలిపి పెట్టిన పాలను ఇప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుని మరుగుతున్న పాలల్లో వేయాలి. ఇలా వేసే సమయంలో ఖచ్చితంగా ఫ్లేమ్ను లోలో పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఉండలు కట్టే అవకాశం ఉంటుంది. ఇలా పాలను వేశాక కలుపుతూ ఒక 2 to 3 మినిట్స్ దాకా ఉడికించాలి. మరీ ఎక్కువగా ఉడికించొద్దు, ఎందుకంటే అది దగ్గర అయిపోతుంది. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు గట్టిగా అయిపోతుంది. మనం చేస్తున్నది ఫ్రూట్ సలాడ్ కాబట్టి ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా ఎంత చక్కగా పాలు అనేది దగ్గర పడ్డాయో. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకు సరిపోతుంది ఫ్రూట్ సలాడ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేయొచ్చు. ఇలాచీ పౌడర్ అనేది నేను ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ షుగర్ని వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. మీరు కాస్త ఎక్కువ షుగర్ తీసుకునేటట్టుంటే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది. అంతే, ఇక ఇది రెడీ అయినట్టే. పక్కన పెట్టి ఒక 5 మినిట్స్ దాకా చల్లారనిద్దాం. ఈలోపు మనం ఫ్రూట్ సలాడ్కి కావాల్సిన ఫ్రూట్స్ని తీసుకుందాం. ఇక ప్రస్తుతానికి చాలా తక్కువ ఫ్రూట్స్ అనేవి అయితే నా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. వాటితోనే నేను ఫ్రూట్ సలాడ్ అనేది అయితే చేస్తున్నాను. ముందుగా నేను బాదాం తురుము, కాజు పలుకులు, బనానా పీసెస్, అలాగే ద్రాక్ష పళ్ళను తీసుకుంటున్నాను. వీటితో పాటు మీరు దానిమ్మ గింజలు, పపాయా పీసెస్, ఇలా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ను ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఈ అన్ని ఫ్రూట్స్ని కలిపి ఒక బౌల్లోకి తీసుకుని ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టిన కస్టర్డ్ పాలను అందులోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ని ఒక 1/2 అవర్ to 1 అవర్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ అనేది రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా ఇంట్లోనే 100% హెల్తీ అండ్ టేస్టీ ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి.